గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో ఐసీటీ టైటిల్ ఆఫ్ ది పేపర్ గురించి డిస్కస్ చేసాం. సో ఈరోజు మనము ఈ ఐసీటీ పేపర్లో మీనింగ్, కాన్సెప్ట్ అండ్ డెఫినేషన్స్ ఆఫ్ ఐసీటీ అనేటటువంటి కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేద్దాం. అట్ ది సేమ్ టైం వాట్ ఈజ్ మీన్ బై ద సిస్టమ్ ఆఫ్ 5M, ఓకే, అండ్ ఆల్సో ద రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఈ అంశాలను గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. జనరల్గా ఇక్కడ ఐసీటీ అనేటటువంటి పేపర్ను మనం ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఓకే, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని మనము పిలవడం జరిగింది. ఓకే, దీన్నే మనం ఎడ్యుకేషన్ టెక్నాలజీ అని కూడా చెప్తున్నాం. ఓకే, సో ఎడ్యుకేషన్ టెక్నాలజీ అంటే సో విద్యలో ఉండేటటువంటి అంశాలు, బోధనాభ్యసన ప్రక్రియలను బాగా అభివృద్ధి పరచడానికి ఉపయోగించేటటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఇక్కడ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అంటున్నాం. ఇది గతంలోనే మనం చెప్పుకున్నాం. ఓకే, వాట్ ఈజ్ మీన్ బై ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఈజ్ మీన్ బై టెక్నాలజీ, సో ఇవన్నీ కూడా మనము నిన్న క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకే, సో అలాగే సో ఈరోజు మనము ఇక్కడ డెఫినేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో జనరల్గా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్లు ద మెయిన్ టెక్నాలజికల్ ప్రిన్సిపల్స్ వెన్ దీస్ ఆర్ యాడెడ్ టు ది ఎడ్యుకేషన్ ప్రాసెస్ విచ్ రిజల్ట్స్ ది మెయిన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సింప్లీ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అని అంటున్నాం. అంటే ఇక్కడ సాంకేతిక విద్య యొక్క అంశాలను మనం ఎప్పుడైతే విద్యా కార్యక్రమాలకు అన్వయిస్తామో అప్పుడు బోధనాభ్యసన ప్రక్రియ అనేది చాలా వేగవంతం అవుతుంది. దీన్నే ఇక్కడ ఎడ్యుకేషన్ టెక్నాలజీ లేదా విద్యా సాంకేతికత అంటామని చెప్పి మనము చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. సో కాబట్టి ఇక్కడ మనము డెఫినేషన్స్ని కనుక చూస్తే ఇక్కడ జీఓఎం, లీత్, గాగ్నే, కులకర్ణి వీళ్ళు ఇచ్చినటువంటి మంచి డెఫినేషన్స్ అనమాట. ఈ మూడు ఈ డెఫినేషన్స్ కనుక చూస్తే మొట్టమొదట లీత్ డెఫినేషన్ చూస్తే ఇక్కడ ఓకే, సో బోధన విద్యా సామర్థ్యం మెరుగుపరచడానికి సో బోధనాభ్యసనం అభ్యసన పరిస్థితులను గురించి శాస్త్రీయ జ్ఞానాన్ని ఒక క్రమ పద్ధతిలో అన్వయించడమే విద్యా సాంకేతికత అని మనకు జేఓఎం లీత్ తెలియజేస్తున్నాడు అనమాట. ఓకే, అట్ ది సేమ్ టైం విద్యా సాంకేతిక శాస్త్రాలలో ఆధునికంగా కనుగొన్నటువంటి సంబంధిత సూత్రాలను విద్యా ప్రక్రియకు అనుప్రయుక్తం చేయడమే విద్యా సాంకేతిక పరిజ్ఞానం అని కూడా అంటాం. ఇది మనకు మన ఇండియన్ సైంటిస్ట్ అయినటువంటి కులకర్ణి గారు ఇచ్చినటువంటి డెఫినేషన్ అనమాట. ఓకే, విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలలో ఆధునికంగా కనుగొన్నటువంటి సంబంధిత సూత్రాలను విద్యా ప్రక్రియకు అనుప్రయుక్తం చేయడము, దీన్ని విద్యా సాంకేతిక శాస్త్రం అని కూడా అంటున్నాం. ఓకే, అట్ ది సేమ్ టైం అనదర్ డెఫినేషన్ పాఠశాల నిర్వహణకు అభ్యసనాన్ని ఆకృతీకరించడానికి, మూల్యాంకనం చేయడానికి కావలసిన జ్ఞానము, అవగాహనను, వ్యూహాలను అభివృద్ధి చేసేటటువంటి ప్రక్రియని విద్యా సాంకేతిక శాస్త్రం అంటారని చెప్పేసి మనకు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అయినటువంటి గాగ్నే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో కాబట్టి ఈ విధంగా ఈ విద్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని, విద్యా సాంకేతిక శాస్త్రాన్ని అనేక రకాల కోణాలలో చాలామంది విద్యావేత్తలు నిర్వచనాలు ఇస్తూ వస్తున్నారు, అంటే డిఫైన్ చేస్తూ వస్తున్నారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మూలమైనటువంటి పదం ఉంటుంది. కొందరు విద్యా సాంకేతికతను అనుప్రయుక్తం చేయడము, కొందరు సాంకేతికతను విద్యకు అనుప్రయుక్తం చేయడము, విద్యా సాంకేతికతను విద్యా అంశాలకు అనుప్రయుక్తం చేయడం, లేదా ఇక్కడ సాంకేతిక అంశాలైనటువంటి మిషనరీ సిస్టమ్స్ను విద్యకు అన్వయించడం. ఓకే, సో అదేవిధంగా ఇండస్ట్రియల్ టెక్నాలజీని విద్యా కార్యక్రమాలకు అన్వయించడం. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పదాన్ని యూజ్ చేస్తూ వస్తున్నాం. బోధనాభ్యసన లక్ష్యాలను సాధించడానికి సహకరించేటటువంటి సామగ్రితో కూడినటువంటి సాంకేతికతను కూడా విద్యా సాంకేతిక శాస్త్రం అంటారని ఒకరు, ఇట్లా రకరకాలైనటువంటి డెఫినేషన్స్ని ఇస్తూ వచ్చారనమాట. ఓకే, ప్రధానంగా ఈ డెఫినేషన్స్ అన్నింటినీ చూస్తే మనకి ఇక్కడ 5M సిస్టమ్ అనేది మనకు బాగా గుర్తొస్తుంది. ఈ 5M సిస్టమ్ అంటే మెన్, మెషన్స్, ఓకే, మెటీరియల్, మీడియం అండ్ మెథడ్ అనమాట. సో మెన్ అంటే మనుషులు, ఖచ్చితంగా ఈ సాంకేతిక శాస్త్రాన్ని డెవలప్ చేస్తున్నది మనుషులే. అలాగే మెటీరియల్ అంటే వివిధ రకాలైనటువంటి వస్తు సామాగ్రి. ఓకే, తర్వాత యంత్రాలు,
తర్వాత సాంకేతికమైనటువంటి వనరులు అన్నింటి కూడా మనము మెటీరియల్ అండ్ మెషిన్స్లో చూస్తాం. సో మెటీరియల్ అంటే రకరకాలైనటువంటి కార్ఖానా పనిముట్లు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ వస్తువులు కానీ, తర్వాత ఎలక్ట్రోమెకానికల్ వస్తువులు కానీ రకరకాలుగా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వీ సీ ఇన్ generations of computers, we will see different kinds of technology which is evolved from one period to another period. So in first generation computers we can see the electromechanical technology, but in zero generation we can see crude machinery system. Crude machinery system without having any electricity in that period we will observe. But when we come to the first generation of the computer, here we will see the electromechanical systems. Okay, the systems having the electricity, nearly 500 switches, 50,000 switches operators are there in first generation computers. Okay, after that in second generation the transistor is also came and exist in the evolution of the computer. Okay, and the integrated circuits and microprocessor, this is the simply evolution of the computers. Okay, so ఈ విధంగా వస్తు పరంపర యంత్రాల యొక్క పరిణామం అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనం అక్కడ చూస్తాం. ద సేమ్ మీడియం అంటే మాధ్యమం, which type of medium we are using nowadays. So group media, mass media, generally we are observing these type of terms. అంటే ఒకరికి 10 మందికి చెప్తే ఒక వ్యక్తి చెప్పగలడు. అలా కాకుండా కొన్ని లక్షల మందికి ఇన్ఫర్మేషన్ రీచ్ చేయాలంటే ఒక మాధ్యమం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ట్విట్టర్ అనేటటువంటిది ఒక మాధ్యమం, ఫేస్బుక్ అనేటటువంటిది ఒక మాధ్యమం, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూప్, సో అండ్ మెయిలింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ మెయిలింగ్ సిస్టమ్, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అండ్ మీడియమ్స్ generally which are using for communicating with lakhs of the people who are living in the world. Okay, at the same time the fifth one is method, మాధ్యమము అంటాం, పద్ధతి అంటాం. మెథడ్ అంటే పద్ధతి. సో ఇక్కడ పద్ధతి మరియు మాధ్యమం ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. ఒక మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నామంటే ఒక రకమైన పద్ధతిని ఉపయోగిస్తాం. ఒక పద్ధతిని ఉపయోగించేటప్పుడు మాధ్యమాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి ఉపయోగించే పద్ధతి సాంప్రదాయమైనటువంటి పద్ధతి, వెదర్ ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ మెథడ్ ఆర్ మోడర్న్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ వెబ్ 2.0 టెక్నాలజీ వీ కెన్ యూజ్ ఫర్ virtual classroom purpose. Okay, here we are using the method of taking the virtual teaching method, but in traditional classrooms we will use only the lecture method or lecture cum demonstration method. So these are the teaching strategies generally we are observing in the pedagogy of sciences. Okay, so this is the 5M system. And next we will see the difference between the science and the technology. What is mean by science and what is mean by టెక్నాలజీ అంటే శాస్త్రానికి మరియు సాంకేతికతకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి? జనరల్గా సాంకేతిక పరిజ్ఞానానికి ఆధారం వంటిది సైన్స్. ఓకే, సైన్స్ ఈజ్ అ బేసిక్ థింగ్ ఫర్ డెవలపింగ్ ది టెక్నాలజీ. అంటే సైన్స్ లేకుండా టెక్నాలజీ అనేది లేదు. కాబట్టి సైన్స్ అనేది ఒక బేస్ అనమాట, ఒక విజ్ఞాన గనిగా మనం చెప్పుకుంటాం. ఓకే, అదేవిధంగా శాస్త్రాన్ని నిత్య జీవితంలో అమలు పరచడానికి ఉపయోగపడేది టెక్నాలజీ. సో చూడండి డిఫరెన్సెస్ ఎంత సింప్లీగా ఉన్నాయి. టెక్నాలజీని డెవలప్ చేసేది శాస్త్రం అయితే, శాస్త్రాన్ని నిత్య జీవితంలో అన్వయించడానికి సహాయపడేది సాంకేతికత అంటాం. సో కాబట్టి దీస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ వెరీ ఓవర్లాప్డ్ అనమాట. శాస్త్రం లేకుండా టెక్నాలజీ అనేది లేదు. ఓకే, టెక్నాలజీ అనేది లేకుండా శాస్త్రం నలుగురికి అందించబడదన్నమాట. సో కాబట్టి ఈ రెండింటిని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ శాస్త్రాన్ని కనుక చూస్తే, శాస్త్రం అనేటటువంటి ప్రక్రియలో ప్రధానంగా రెండు అంశాలను చూస్తాం, ప్రక్రియ మరియు ఫలితము అంటాం. అంటే సైన్స్ కన్సిస్టింగ్ టూ ప్రాసెస్, వన్ ఈజ్ ప్రాసెస్ అండ్ అనదర్ వన్ ఈజ్ ప్రోడక్ట్. ఓకే, ప్రాసెస్ అంటే ప్రోడక్ట్, ప్రాసెస్ అంటే ప్రక్రియ, ప్రోడక్ట్ అంటే ఫలితము. అంటే సైన్స్ అనేది అనేక ప్రక్రియలతో కూడుకున్నటువంటి ఒక భావన, అలాగే అనేక ఫలితములతో కూడుకున్నటువంటి ఒక భావన. అంటే ఇక్కడ ప్రక్రియ ఉంటుంది, ఫలితం ఉంటుంది. ప్రక్రియాత్మకమైనటువంటి రూపం వచ్చేసి ఇక్కడ గతిశీలమైన రూపంగా చెప్పవచ్చు. ఓకే, ద ఫార్మ్ ఆఫ్ సైన్స్ ఇన్ డైనమిక్ ఆస్పెక్ట్, వెన్ వి సీ ఇన్ డైనమిక్ ఆస్పెక్ట్, it is having various activities
and various methods, okay, various works. When we see the science in the mode of static mind, it looking like a concepts, okay, theories, principles, like that. అంటే శాస్త్రాన్ని స్తబ్దంగా చూస్తే ఏముందయా, సిద్ధాంతాలు, సూత్రాలు, నిర్వచనాలు, భావనలు ఇవే ఉంటాయనుకుంటాం. అదే గతిశీల దృష్టితో చూసినప్పుడు శాస్త్రంలో అనేక ప్రక్రియలు ఉంటాయి. అంటే సమాచార సేకరణ, వ్యాఖ్యానము, ప్రయోగాలు, పరిశీలనలు, ఓకే, వర్గీకరణలు, కొలవడము, మెజర్మెంట్స్, ఇవన్నీ కూడా అనేక ప్రక్రియలతో కూడినటువంటిదే శాస్త్రం అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఈ ప్రక్రియ ఫలితంతో కూడుకున్నటువంటి రెండు అంశాల కలయికనే శాస్త్రంగా చెప్తాం. అందుకని మనం మెథడాలజీలో ఒక కాన్సెప్ట్ చదువుతాం, ఏదంటే శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక, ద్రవ్యాత్మక నిర్మాణాన్ని గురించి అక్కడ స్టడీ చేస్తాం. కాబట్టి సైన్స్ రెండు రూపాలలో మనకు కనిపిస్తుంది. ఇట్ విల్ లుకింగ్ ఇన్ టూ విజన్స్. వన్ ఈజ్ సింటాక్టిక్ నేచర్ అండ్ సబ్స్టాన్షివ్ నేచర్. ఓకే, సంశ్లేషణాత్మక రూపంగా కనబడుతుంది, ద్రవ్యాత్మక రూపంగా కూడా కనబడుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఈ విద్యా సాంకేతిక శాస్త్రంలో అన్నీ కూడా స్టడీ చేస్తాము. అండ్ నెక్స్ట్ది టెక్నాలజీ అంటే ఏమిటి? టెక్నాలజీ అంటే ఇక్కడ భౌతికపరమైనటువంటి యంత్రాలు, మిషన్స్, ఓకే, అదేవిధంగా వస్తువులన్నీ కూడా చూస్తాం. మనం రోబో 2.0 చూసాం. అందులో రజనీకాంత్ ఒక రోబోని తయారు చేస్తాడు. ఫస్ట్ పార్ట్లో రోబోని తయారు చేసి అది మానవులకు ఎలా ఉపయోగపడుతుందో అతను చేసి చూపించాడు. సెకండ్ పార్ట్లో మనకు అక్కడ అక్షయ్ కుమార్ వస్తాడు. అక్కడ 2.0లో సెల్ ఫోన్స్ అంతా కూడా ఆ పక్షి జాతికి నాశనం చేస్తుందని చెప్పి చూపించాడు. సో కాబట్టి ఇక్కడ వస్తువులు మానవాళికి ఉపయోగపడేవైతే పర్వాలేదు, కానీ మానవాళిని నాశనం చేసేటట్టయితే ఆ వస్తువులు కనిపెట్టకపోవడమే మంచిదని చెప్పేసి మనకు అందులో చూపించాడు. సో మొత్తానికి సామాగ్రి మనం తయారు చేస్తున్నాం అంటే తయారైన పనిముట్టుది తప్పు కాదు, కానీ తయారు చేసిన మేధస్సుది తప్పుగా మనము చెప్పవచ్చు అనమాట. కాబట్టి దిస్ ఈజ్ ది ఇంటర్ రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కాబట్టి శాస్త్రము లేకుండా సాంకేతికత అనేది తయారు కాదు. సాంకేతికత అనేది లేకపోతే ఆ యొక్క ఫలితాలు నిజ జీవితంలో అన్వయించబడం అనేది ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి రిలేషన్ అనమాట. ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వేరొక టాపిక్తో మనం మీట్ అవుదాం స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.